వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. వేణుస్వామి, ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి మాయగాడు ఇప్పుడు మాట మార్చాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారే నెక్స్ట్ సీఎం అవుతాడు, రెండోసారి ముఖ్యమంత్రి పదవిని ఆయన చేపడతారు అని జాతకం చెప్పారు. దానికి స్టిక్ అనే ఉన్నారు. నేను చెప్పిన జాతకానికి నేను స్టిక్ అనే ఉన్నాను, కంపల్సరీ చెప్తారు, జనసేనకు కానీ టీడీపీ కానీ అట్లాంటి అవకాశం లేదు అని ఘంటాపదంగా చెప్పారు. అనేక యూట్యూబ్ ఛానల్లో అనేక ప్లాట్ఫామ్స్ లో చెప్పారు, పదే పదే చెప్పారు. ఇప్పుడు ఆయన జాతకం తిరగబడింది, ఆయన జాతకం ఫెయిల్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చిత్తుగా ఓడిపోయి కూటమి, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ కలిసి ఉన్న కూటమి విజయం సాధించింది. వారు ఇప్పుడు గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, వారి పార్టీ ఓడిపోయింది. ఆయన వేణుస్వామి చెప్పినట్టుగా ముఖ్యమంత్రి కావడం లేదు. ఇప్పుడు ఏంటి, ఇదంతా మాయ కదా. మీరు నమ్మిన దేవుణ్ణి మీద చెప్పి, వెంకటేశ్వర స్వామి అంటారు, ఏదో అమ్మవారి అంటారు, వారి మీద ఒట్టేసి జాతకం చెప్పి ఇప్పుడు వారు గెలవకపోయేసరికి ఇప్పుడు మీరు ఏమైపోతారు? ఎన్నిసార్లు మీ జాతకాన్ని మార్చుకుంటారు? మొన్న ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అన్నారు, అక్కడా పోయింది. ఎవరో సినిమా హీరో ప్రభాస్ ఇట్టే రాదన్నారు, ఆయన ఇప్పుడు ఏదో ఇట్లో ఉన్నట్టున్నాడు. ఇంకేదో చెప్పారు. అన్ని మీ జాతకాలన్నీ హిందూ పేరు చెప్పుకొని జాతకాలు చెప్పి హిందూ దేవులను అవమానిస్తున్నారు, జాతకాన్ని కూడా అవమానిస్తున్నారు. అసలు జాతకం అనేది అశాస్త్రీయం, ప్రిడిక్ట్ చేయటమే. అది హిందూ మతానికి కానీ హిందూ ధర్మానికి కానీ సంబంధించింది కాదు. అయినా హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు జాతకం చెప్పి అది వ్యర్థం అయిపోగా ఇప్పుడు వారిని ఇబ్బందులు పాలు చేశావు. అనేక మంది బెట్టింగ్ కాసే వాళ్ళని కూడా తీవ్రంగా నష్టపరిచావు. ఒకసారి వేణుస్వామి ఏం జాతకం చెప్పాడో ఒకసారి చూడండి. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను జాతకం చెప్పాను, ఇప్పుడు నేను మారిపోయాను, నేను చెప్పినందుకు క్షమాపణలు వేడుకుంటున్నాను, ఇకపై నేను రాజకీయాలపైన సినిమాలపైన జాతకం చెప్పను, నేను అమ్మవారి మీద ఒట్టేసి జాతకం చెప్పాను, అదే అమ్మవారి మీద ఒట్టేసి ఇక నేను జాతకం చెప్పను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు మాయ, ఇది ఎందుకు ఇప్పుడు మాట మార్చాలి, ఈ జాతక కథ ఏంటి? ఒకసారి ఏం చెప్పారు చూడండి. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్లు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్లు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా మంగళాకాంక్ష. చూసారుగా, అనేక సార్లు సినిమా వాళ్ళ పైన కానీ రాజకీయ నాయకుల పైన కానీ అతను చెప్పిన జాతకం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కేటీఆర్ గారు మొన్న ఎలక్షన్స్ లో, తెలంగాణ ఎలక్షన్స్ లో కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కేటీఆర్ గారు డైరెక్ట్ సీఎం అవుతారని చెప్పారు. అది జరగలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, కేసీఆర్ గారు గెలుస్తారన్నారు, గెలవలేకపోయారు. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్నారు, కాలేదు. ఐపీఎల్లో చెప్పారు, ప్రభాస్ గురించి చెప్పారు, ఇంకా రకరకాలుగా చెప్పారు. అన్ని ఏదో ఒక్కటి ఫ్లూక్లో తగిలినందుకు, అదేదో సమంత నాగ చైతన్య విడాకులు ఒక్కటి ఫ్లూక్లో తగిలినందుకు మిగతా అంతా నీకు నచ్చినట్టే జరుగుతుందని చెప్పి 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 అబాస్ పాలయ్యారు. మీ దేవులను అవమానించారు. నిజమైన హిందూ వాదులను మీరు అవహేళన చేశారు. నిజమైన బ్రాహ్మణ వాదులను మీరు కించపరిచారు. లిక్కర్ తాగుతూ, లిక్కర్ జాతకాలు చెప్తూ, లిక్కర్ పూజలు చేస్తూ, నేను సన్నీ లియోన్ అంటూ, నేను పులస లాంటి పులస చేపలు మిగతా బ్రాహ్మణులంతా బొచ్చ, కొరమేను, గండె, చిత్తర ఇట్లాంటి అని చెప్పి
ఓ డబ్బాలు కొట్టుకొని. ఇప్పుడేమో చతికిలబడ్డారు. చతికిలబడి ఇప్పుడు మాట మారుస్తున్నారు. నేను జాతకం చెప్పను, నేను ఫెయిల్ అయ్యాను, అదే అమ్మవారి మీద ఒట్టేస్తున్నాను. అదే అమ్మవారిని అవమానించారు, అదే దేవుని అవమానించారు. ఇప్పుడు అదే దేవుని పైన ఒట్టేసి మళ్ళీ చెప్తున్నారు. ఎవరికి కావాలయ్యా నీ జాతకం? నీ జాతకం నువ్వు సరిగా ఉందేమో చూసుకో. అది కూడా నీకు నీ వల్ల కాదు. జాతకాలు అనేదే అశాస్త్రీయం లేదు అసలు. గ్రహాలు, రేఖలు, ఇది ఏలినాటి శని ఇవన్నీ ఏం ఉండవు. నీ విల్ పవరే, దేవుడి పైన నమ్మకమే నీ జాతకాన్ని మారుస్తుంది తప్ప వ్యక్తులు, రేఖలు, గ్రహాలు, టైము, పేర్లు ఇవేమి మార్చు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వెంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎం కాలేకపోయారు. ఎందుకు మీ జాతకం మడిచి సంచిలో పెట్టుకొని ఎప్పుడు జాతకాలు చెప్పకండి.